ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది. ఒక ఉదాహరణ, ఈరోజు లింగాల మండలం అంబటిపల్లి అనే గ్రామంలో అత్యధికులు బీసీలు ఉన్నారు. కానీ బీసీల చేతుల్లో, దళితుల చేతుల్లో, ఆదివాసీ బంజారా చేతుల్లో డబ్బు లేదు, లేదంటే ఇతరులను మెప్పించే విధంగా తమ స్వంత పనులను పక్కన పెట్టి ఓట్లు అడిగి గెలిచే పరిస్థితి కూడా లేదు. కాబట్టే మాకు రిజర్వేషన్లు కావాలి అని చెప్పేసి బీసీలు పోరాటం చేస్తున్నప్పటికీ అత్యధికంగా బీసీలు నివాసం ఉంటున్నటువంటి లింగాల మండలం అంబటిపల్లి గ్రామంలో ఇప్పటి వరకు కూడా ఒక్కరంటే ఒక బీసీ ముందుకొచ్చి నామినేషన్ వేసే పరిస్థితి లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక రెడ్డి సామాజిక వర్గం నుంచి పోటీలో ఉన్నారు. ఈరోజు దళితులను, పేదలను వంచినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఒక ఫార్వర్డ్ క్యాస్ట్ కమ్యూనిటీ నుంచి అభ్యర్థి పోటీలో ఉన్నారు. మళ్ళీ ఎందుకు బీసీలకు స్పృహ లేదా, ధైర్యం లేదా అంటే అన్నీ ఉన్నాయి, కానీ ఎన్నికల్లో గెలుపే ప్రామాణికంగా ఉండాలనే స్పృహ మాత్రం ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు వచ్చింది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పోటీపడి గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, మీరు ఏర్పాటు చేస్తున్నటువంటి బెల్ట్ షాపులు, మీరు చేస్తున్నటువంటి దందాలు, వీటన్నిటి వల్ల ఖర్చు భరించే పరిస్థితి లేదు. కాబట్టి నిజంగా ఒక సామాజిక పోరాటాన్ని చేద్దాం. ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల విషయాన్ని పక్కన పెట్టి రాబోయే ఎన్నికలలో ఆ జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ, ఎంపీపీ ఎన్నికల్లో కానీ, లేదంటే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ మా సత్తా చాటుతామని ఇప్పటికి కూడా బీసీ సంఘాలు పోరాటాలు చేస్తూ ఉన్నాయి. ఆదివాసీలు ఆలోచన చేస్తూ ఉన్నారు. నిజంగా చూడండి, ఈరోజు ఆదివాసీ గూడాలలో కాంగ్రెస్ పార్టీ వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితే లేదు. నేను చెప్తున్నా, ఇప్పటికి కూడా నామినేషన్లకు సమయం ఉంది. దమ్ముంటే అప్పాపూర్ పెంట గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి గ్రామానికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారి పార్టీ నుండి ఎవరినైనా నామినేషన్ వేయమనండి. ఎందుకు వేయలేకపోతా ఉన్నారు, ఎందుకు వెళ్ళలేకపోతా ఉన్నారంటే ఆదివాసీలు, బంజారాలు, దళితులు, బీసీలు అగ్రవర్ణాల్లో ఉండి వ్యవసాయం పైన ఆధారితంగా ఉన్నటువంటి నా రైతులు ఈ పార్టీని విశ్వసించే పరిస్థితి లేదు. కాబట్టి అక్కడికి వెళ్ళి నామినేషన్స్ వేయడానికి కూడా సాహసం చేయడం లేదు. కాబట్టి ఈ సందర్భంగా ఓపెన్గా చెప్పదలుచుకున్న నేను, ఎక్కడ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేదు. కాబట్టి ఈ ఉన్నటువంటి సదావకాశాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే అవకాశం వారికి దక్కింది. కాబట్టి డిసెంబర్ 9న ఆనాటి బలిదేవత, ఈనాటి రేవంత్ రెడ్డి గారి కన్న తల్లి సోనియమ్మ గారి పుట్టినరోజును పురస్కరించుకొని సంబరాలు చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. మీరు సంబరాల్లో మునిగి తేలండి, పేద ప్రజలు ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉంటారు. కానీ మీరు మాట్లాడే మాటలు, మీరు చేసేటువంటి డ్రామాలను ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఎప్పటికి కూడా తిరుగుబాటు మొదలవుతుంది. రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఈరోజు మెస్సీ గారితో ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు. అదే షోలు తప్పని పరిస్థితుల్లో మా మీడియా మిత్రులు చూపించే పరిస్థితి వచ్చింది. కానీ తప్పకుండా ఇదే మీడియా సంస్థలు, మీడియా మిత్రులందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని ప్రజలు ఫుట్బాల్ ఆడుకునేటువంటి రోజులను మాత్రం తిలకించే విధంగా మీరు టెలికాస్ట్ చేస్తారని, పత్రికల్లో చూపిస్తారని విశ్వసిస్తూ మహాధర్నాకు పెద్ద మొత్తంలో బీజేపీ శ్రేణులు తరలి రావాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు పైన కానీ, ఈ మధ్య కాలంలో నిర్వాసితులైనటువంటి అచ్చంపేట మండలంలో ఒక తండాలో జరిగినటువంటి పరిస్థితి మీకు అందరికీ, మనందరికీ మీడియా ద్వారా తెలుసు. అక్కడికి వెళ్ళినట్టే వెళ్ళిండు, వాళ్ళకి అభయం ఇచ్చినట్టే ఇచ్చిండ్రు. కానీ ఆ తండావాసులకు ఏమి ఇబ్బంది జరిగిందనే విషయంలో ఇప్పటి వరకు కూడా దృష్టి కేంద్రీకరించలేదు. వాళ్ళకి నష్టపరిహారం చెల్లించలేదు, వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం చేయలేదు.
ఏమనంటే ఎస్ఎల్బిసి పర్యవేక్షణ కోసం నేను వెళ్ళిన, ముంపు బాధితులను పరామర్శించడానికి వెళ్ళినా అని చెప్పారు తప్ప అచ్చంపేట నుండే వచ్చిన అచ్చంపేటను అభివృద్ధి చేసి చూపిస్తా అని ఓట్లు అడిగి గెలిచినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గం అంటే పుట్టిన నియోజకవర్గానికి సొంత గ్రామానికి రోడ్డు వేసుకున్న దానికే నష్టపరిహారం చెల్లించలేదు. వేలాది ఎకరాలు సేకరించంట వీరు 4th సిటీ నిర్మాణం చేపడతారంట. నైట్ లైఫ్ ఎట్లుంటుందో మొత్తం ఈ ప్రాంతంలోనే చూపిస్తా అని మాట్లాడుతున్నారు. ఈ నైట్ లైఫ్ గురించి మీరు కలలు కంటున్నటువంటి అటువంటి లైఫ్ గురించి ప్రజలు ఆలోచించడం లేదు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి. నెరవేర్చని పక్షంలో చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పండి. లేనట్టయితే నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గారు రామచంద్రరావు గారు పిలుపునిచ్చినట్టుగా పెద్ద సంఖ్యలో ఇందిరా పార్క్ తరలిరండి. ప్రజల గొంతుకగా మనం పోరాటాన్ని ఉధృతం చేద్దాం. అక్కడ పోరాటాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే చిన్న చిన్న కార్యక్రమాలు లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఎక్కడైనా పోస్టులు పెడితే అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు యువకుల పైన. దమ్ముంటే మా పార్టీ నిర్వహించే మహాధర్నాను అడ్డుకొని చూడండి, తేల్చుకుందాం. తెలంగాణ రైజింగ్ పేరిట తెలంగాణ ఖ్యాతిని ఈరోజు కించపరిచే విధంగా చేయకండి. ప్రజలు ఇప్పటికే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆశించినట్టుగా అభివృద్ధి జరగలేకపోయింది అని అంతేందుకు నేను మీరు మాట్లాడేది కాదు. స్వయానా కల్వకుంట్ల కవిత గారు అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆశించిన స్థాయిలో భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదని ఆమె మాట్లాడుతూ పక్క ఆమె వంతుగా ఎవరు ప్రేరేపిస్తే చేస్తున్నారా లేకుంటే తానే స్వయంగా కార్యక్రమాల రూపకల్పన చేసుకొని ముందుకు పోతా ఉన్నారో అది పక్కన పెడదాం. ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి ఈరోజు ఊరేగడం ఎంత మాత్రం మంచిది కాదు. బీసీలను మోసం చేసి 42% అని మాట్లాడి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊరు పేరుతో చెప్తా ఉన్నా. నేను గతంలో మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది ఒక ఉదాహరణ. ఈరోజు లింగాల